యుద్ధం నిన్న కూడా కొనసాగింది. నిన్న F-18ని కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ పరస్పర దాడుల సందర్భంగా టెహ్రాన్‌లో తీవ్రస్థాయిలో బాంబులు, క్షిపణుల వర్షం కురిసింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు పలు గల్ఫ్ దేశాల మీద తీవ్రస్థాయిలో దాడులకు దిగింది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధ నౌకపైనే దాడి చేసింది. దానిపై పలు క్షిపణులు ప్రయోగించింది. దాడిలో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు చెప్పుకొచ్చింది. ఈ నౌక మీద దాడి చేసినట్టు ఇరాన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం, అమెరికా ఖండించడం తెలిసిందే. కువైట్ విమానాశ్రయం పైన ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. దాంతో అక్కడ భారీ మంటలు చెలరేగినాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానం మీద క్షిపణితో దాడి చేసినట్టు ఇరాన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. అంతేగాక తమపై దాడులు కొనసాగితే యెమెన్ సమీపంలోని బట్ ఎల్ మందెట్ జలసంధిని కూడా మూసేస్తానంటూ ఇరాన్ తాజాగా హెచ్చరికలు చేసింది. ఇది యెమెన్, ఎరిత్రియా నడుము ఉన్న 32 కిలోమీటర్ల వెడల్పుతో కూడినటువంటి జలసంధి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్, హిందూ మహాసముద్రాలతో కలుపుతూ ఉంటుంది.